ఒక 5 స్ట్రాటజీస్ చెప్తా. ఇవన్నీ ఫాలో అయితే ఎంసెట్లో మీరు 10,000లో ర్యాంక్ తెచ్చుకోవచ్చు. ప్రతి చాప్టర్కి కొన్ని లిమిటెడ్ ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ నేర్చుకుంటే ఆ చాప్టర్ నుంచి వచ్చిన ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేయొచ్చు. సో మీరు నేర్చుకుంటున్నారు బాగానే ఉంది, క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నారు బాగానే ఉంది, కానీ మీరు ఎంసెట్ ఎగ్జామ్కి వెళ్ళేసరికి మీరు డే 1 చదువుకుంటారు. కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సిఎస్లో ఉన్న స్పాన్లో కూడా మీరు ఎంసెట్ రాసినాక 10,000 లోపు ర్యాంక్ తెచ్చుకోవడం చాలా ఈజీ ఉంటుంది. హై గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. థంబ్నెయిల్ చూస్తున్నారు కదా, ఎంసెట్లో 10,000 లోపు ర్యాంక్ తెచ్చుకోవాలి అంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఒక 5 స్ట్రాటజీస్ చెప్తా. ఇవన్నీ ఫాలో అయితే ఎంసెట్లో మీరు 10,000 లోపు ర్యాంక్ తెచ్చుకోవచ్చు. అన్న మిమ్మల్ని ఎందుకు నమ్మాలన్నా అంటే నాకు ఎంసెట్లో 8,083 ర్యాంక్ వచ్చింది. నేను ఆ స్ట్రాటజీస్ ఫాలో అయినా కాబట్టి నాకు వచ్చింది. సో మీరు కూడా ఫాలో అవ్వండి, ఖచ్చితంగా 10,000 లోపు ర్యాంక్ తెచ్చుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది, ఎగ్జామ్స్ అన్ని మంచిగా రాసినారు అనుకుంటున్నా. ఇప్పుడు బీటెక్లో జాయిన్ అయ్యేటప్పుడు కూడా మీరు ఎంసెట్ కోసం ఇంకొక 1 మంత్ టైం ఉంది. ఆ 1 మంత్ ప్రాపర్ స్ట్రాటజీతోని ప్రిపేర్ అయితే 10,000 లోపు ర్యాంక్ తెచ్చుకోవడం అంత పెద్ద సాహసమేం కాదు. అండ్ దానికోసం ఈ వీడియోలో కంప్లీట్ ఆ 5 స్ట్రాటజీస్ ఏంటో బ్రేక్ డౌన్ చేసి క్లియర్గా చెప్తా. అండ్ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి ఎంసెట్కి సంబంధించి రీసోర్సెస్ కూడా ఇస్తా. సో అస్సలు మిస్ అవ్వకండి. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఎంసెట్ ప్రిపరేషన్ రిసోర్సెస్లో ఫస్ట్ స్ట్రాటజీ ఏంటంటే హై వెయిటేజ్ టాపిక్ చాప్టర్స్. మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా కొన్ని చాప్టర్స్లోంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి అనే కొన్ని చాప్టర్స్ ఉంటాయి. ఆ చాప్టర్స్ ప్రిపేర్ అయితే మనం ఎక్కువ స్కోర్ చేయడానికి టైం ఉంటుంది. అండ్ ఉన్న స్పాన్లో కూడా తక్కువ చాప్టర్స్ చదివి ఎక్కువ స్కోర్ చేయొచ్చు. సో ఆ చాప్టర్స్ ఏంటి, మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, వాటికి సంబంధించిన రీసోర్సెస్ కలెక్ట్ చేసిన. సో ఫస్ట్ స్ట్రాటజీ హై వెయిటేజ్ చాప్టర్స్ కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద చాప్టర్స్ మెన్షన్ చేస్తున్నాం, మ్యాథ్స్ కోసం, ఫిజిక్స్ కోసం, కెమిస్ట్రీ కోసం. అండ్ ఈ రీసోర్సెస్తో పాటు కింద డిస్క్రిప్షన్లో కూడా ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అన్న స్ట్రాటజీ పీడిఎఫ్ కూడా పెట్టిన, అది కంప్లీట్గా చూడండి. సో నెక్స్ట్ 1 మంత్ ఎగ్జామ్ ఉండే ముందు రోజు వరకు కూడా మీరు హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ మీద ఫోకస్ చేస్తే వాటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకి ఎక్కువ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో మ్యాట్రిసెస్ ఉంటుంది, దాంట్లోంచి 4-5 క్వశ్చన్స్ పడే ఛాన్స్ ఉందనుకోండి. అప్పుడు అదొక్క చాప్టర్ చదువుకుంటే మీరు 4-5 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో ఫంక్షన్స్ అనే ఒక చాప్టర్ తీసుకుంటే దాంట్లోంచి 5 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, దానికి అంత వెయిటేజ్ ఉంది అనుకున్నప్పుడు ఫంక్షన్స్ అనే ఒక చాప్టర్ని మనం ఫస్ట్ ప్రియారిటీ తీసుకొని కంప్లీట్ చేయడం వల్ల మనం ఎక్కువ స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, చాప్టర్ వైజ్ వెయిటేజ్ అనేది తెలవడం చాలా ఇంపార్టెంట్. దానికోసమే ఇక్కడ స్క్రీన్ మీద ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. అండ్ గుర్తుపెట్టుకోవాల్సిన మన మెయిన్ థింగ్ ఏంటి అంటే టైం కన్స్ట్రెయింట్. చాలా మంది కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా అసలు క్వశ్చన్స్ చదవకుండా ఆన్సర్స్ పెట్టేసి వస్తారు. టైం కన్స్ట్రెయింట్ ఉంటుంది, 180 minutes అండ్ 160 క్వశ్చన్స్ కాబట్టి ఒక్కొక్క క్వశ్చన్కి 1 minute 10 seconds మాత్రమే ఉంటుంది. సో ఆ 1 minute 10 secondsలో మీకు అది ఏ చాప్టర్ గుర్తు రావాలి, దాని ఫార్ములా గుర్తు రావాలి, దాని షార్ట్కట్ని బ్రేక్ చేయాలి. కాబట్టి చాప్టర్ వైజ్ వెయిటేజ్ని పట్టుకొని ఏ చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయో దానికి మాత్రమే ప్రియారిటీ ఇవ్వండి. దాని తర్వాత నెక్స్ట్ మిగతావన్నీ కంప్లీట్ చేయండి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్ట్రాటజీ, చాప్టర్ వైజ్ వెయిటేజ్ క్వశ్చన్స్ని చూసుకుంటూ ప్రిపేర్ అవ్వడం. సో సెకండ్ స్ట్రాటజీ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ప్రీవియస్ ఇయర్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయో లాస్ట్ 5 years క్వశ్చన్స్ పేపర్స్ కనుక మనం సాల్వ్ చేస్తే వాటికి సంబంధించి వచ్చే మోడల్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ చాలా ఉంటుంది. అండ్ ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఫార్ములాస్ అనేవి స్ట్రైక్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇది ప్రీవియస్ ఇయర్ కూడా వచ్చింది, ఈ ఫార్ములా యూజ్ చేసినాం, ఇప్పుడు కూడా మళ్ళీ యూజ్ చేయాలి అని ఆ ఫార్ములాస్ స్ట్రైక్ అవుతూ ఉంటాయి. కాబట్టి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని సాల్వ్ చేయాలి. సో నేను లాస్ట్ 5 years ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కలెక్ట్ చేసి పీడిఎఫ్ తయారు చేసిన. ఆ పీడిఎఫ్, ఆ డ్రైవ్ లింక్ అంతా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నా. సో నెక్స్ట్ మీకు ఎంసెట్కి ఉన్న 1 month స్పాన్, 29 days స్పాన్ ఏంటో ఆ స్పాన్లో ప్రతిరోజు అట్లీస్ట్ ఒక్క ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. ఎందుకంటే ఈ ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు డైరెక్ట్గా లాస్ట్ ఇయర్ ఏం క్వశ్చన్స్ వచ్చినాయో ఈసారి అదే క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ అవి రాకున్నా కూడా వాటికి సంబంధించిన మోడల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది సెకండ్ స్ట్రాటజీ, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ సాల్వ్ చేస్తూ వాటికి సంబంధించిన ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోవడం. అండ్ థర్డ్ స్ట్రాటజీ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి చాప్టర్కి కొన్ని లిమిటెడ్ ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ నేర్చుకుంటే ఆ చాప్టర్ నుంచి వచ్చిన ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేయొచ్చు. సో అలాంటి చాప్టర్ వైజ్ ఫార్ములాస్ అవన్నీ గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా వచ్చిన క్వశ్చన్కి ఏ ఫార్ములా యూజ్ చేయాలి, ఎట్లా యూజ్ చేయాలి అని ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఆ చాప్టర్ వైజ్ ఫార్ములాస్ అన్నీ కూడా నేను కలెక్ట్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నా. అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తున్నా. ఆ ఫార్ములాస్ అన్నీ ప్రతిరోజు అట్లీస్ట్ నేర్చుకుంటూ ఉన్నారు అనుకోండి, మీరు ఎంసెట్ ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఆ ఫార్ములాస్ అన్నీ గుర్తుంటాయి, ప్రాపర్గా సాల్వ్ చేయొచ్చు. ఫోర్త్ స్ట్రాటజీ వచ్చేసి మనకి ఎంసెట్లో ఉండే ఎంసీక్యూస్ మాత్రమే కాబట్టి ఎంసెట్ లెవెల్లో ఉన్న ఎంసీక్యూస్ సాల్వ్ చేయడం, అది కూడా కొన్ని స్పెసిఫిక్ బుక్స్ నుంచి. ఆ బుక్స్ ఏంటో నేను ఇక్కడ స్క్రీన్ మీద క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. మ్యాథ్స్కి ఏం బుక్, ఫిజిక్స్కి ఏం బుక్, కెమిస్ట్రీకి ఏం బుక్ యూజ్ చేయాలి అని. ఈ బుక్లోంచి నెక్స్ట్ 1 month మీరు ఎంసెట్ ఎగ్జామ్ వచ్చే వరకు ప్రతిరోజు
ఎంసీక్యూస్ సాల్వ్ చేస్తూ ఉండండి. సాల్వ్ చేసేటప్పుడు ఎట్లా సాల్వ్ చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంసీక్యూ క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ మీరు చూడంగానే అసలు ఇదే చాప్టర్ నుంచి వచ్చింది అండ్ ఆ క్వశ్చన్ మీరు చూడంగానే దీనికి ఎలాంటి ఫార్ములా యూజ్ చేయాలి అన్నది మీరు 1 minute 10 seconds స్పాన్స్లో కంప్లీట్ చేయాలి. కాబట్టి ఎంసీక్యూస్ కంప్లీట్గా ప్రతిరోజు సాల్వ్ చేస్తూ ఉండడం వల్ల మీ బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు ఎగ్జామ్లో హాల్లో కూర్చున్న రోజు ఏ చాప్టర్ ఏ ఫార్ములా అని గుర్తుంటుంది. సో దానికోసమే 3 బుక్లు సజెస్ట్ చేస్తున్నా. ఈ 3 books నుంచి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. లాస్ట్ స్ట్రాటజీ, ఈ స్ట్రాటజీ చదవడమా అది చదవడం ఇది చదవడం కాదు, రివైజ్ చేయడం. సో మీరు నేర్చుకుంటున్నారు బాగానే ఉంది, క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నారు బాగానే ఉంది, కానీ మీరు ఎంసెట్ ఎగ్జామ్కి వెళ్ళేసరికి మీరు డే 1 చదువుకున్నది మర్చిపోతారు. ఆ ఫార్ములా గుర్తుండదు. ఆ ఫార్ములా అక్కడికి వెళ్ళినాక రాంగ్ ఫార్ములా గుర్తొస్తూ ఉంటుంది. సో దానికోసం ఏం చేయాలి అంటే ప్రతిరోజు రివిజన్ టైం అనేది పెట్టుకోండి. మీరు ఎంసెట్ స్ట్రాటజీ ఎట్లా మెయింటైన్ చేయాలి అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మీరు ఎట్లయితే ప్రాక్టీస్ చేయడానికి మ్యాథ్స్ కొద్దిసేపు, ఫిజిక్స్ కొద్దిసేపు, కెమిస్ట్రీ కొద్దిసేపు ఇలాంటిది పెట్టుకుంటారు కదా. సో దాంతోపాటు ప్రతి రోజులో 2 hours రివిజన్ టైం కోసం పెట్టుకోండి. ఆ రోజు మొత్తం కంప్లీట్గా మనం ఏమేం ప్రిపేర్ అయినాం, ఏమేం నేర్చుకున్నామో వాటికి సంబంధించి రివైజ్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ రివిజన్ టైంలో హెల్ప్ కావాలి అంటే మీరు ఆ రోజు మొత్తం ప్రిపేర్ అయిన దాంట్లో ఒక షార్ట్ నోట్స్ అనేది తయారు చేసుకోండి. ఆ షార్ట్ నోట్స్ అనేది ఎట్లుండాలి అంటే, మీరు ఎంసెట్ ఎగ్జామ్కి వెళ్ళే 1 hour ముందు కూడా ఆ షార్ట్ నోట్స్ చూసుకుంటే ప్రాపర్ ఫార్ములాస్ అన్నీ గుర్తు రావాలి. ఆ విధంగా మీ సొంతంగా మీకు అర్థమయ్యేలాగా ఒక షార్ట్ నోట్స్ తయారు చేసుకొని పెట్టుకోండి. ఎస్, కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఉన్న 1 month టైం ప్రతిరోజు సాల్వ్ చేయండి. నిజం చెప్తున్నా కదా, ప్రతిరోజు ప్రీవియస్ క్వశ్చన్స్, ప్రతిరోజు ఎంసీక్యూస్, ప్రతిరోజు బుక్స్ నుంచి, ప్రతిరోజు చాప్టర్ వైజ్ ఉన్న వెయిటేజ్, ప్రతిరోజు రివైజ్ చేయడం, ఇలా చేస్తూ వెళ్తే నెక్స్ట్ 30 daysలో ఉన్న స్పాన్లో కూడా మీరు ఎంసెట్ రాసినాక 10,000 లోపు ర్యాంక్ తెచ్చుకోవడం చాలా ఈజీ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద 5 points. ఈ 5 points గుర్తుపెట్టుకొని ప్రతిరోజు చేస్తూ ఉండండి. కంప్లీట్గా ఎంసెట్ కోసమే పెట్టేసేయండి. ఎందుకంటే ఈ ఎంసెట్లో వచ్చిన ర్యాంక్ మీ 4 years ఆఫ్ బీటెక్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి నెక్స్ట్ 1 month ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇంకొక బోనస్ టిప్ కూడా ఇద్దాం అనుకుంటున్నా. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 subjects ఉన్నాయి కదా. నా స్ట్రాటజీ ఎట్లుండే అంటే 3 subjects ప్రిపేర్ అవ్వడం కష్టమైపోయింది. సో ఆ 3 subjectsలలో ఒకటి ఎలిమినేట్ చేసుకున్నా, ఫిజిక్స్ని ఎలిమినేట్ చేసుకున్నా, మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ మీద ఫోకస్ చేసిన. సో అట్లా మీరు కూడా ఏమన్నా 2 subjectsని ప్రాపర్గా ప్రియారిటీ ఇచ్చుకోండి. అండ్ 3rd subject మీద కొంచెం లైట్గా చదువుకోండి. సో అట్లా చదవడం వల్ల మనకి తక్కువ చాప్టర్స్ ఉంటాయి అండ్ ఎక్కువ ప్రిపేర్ అవ్వచ్చు. అది మీ ఇష్టం. మీరు మ్యాథ్స్ని ఎలిమినేట్ చేస్తా అంటే వద్దు, మ్యాథ్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే 80 marks కాబట్టి. ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ, మీకు ఫిజిక్స్ ప్రాపర్గా వచ్చా ఫిజిక్స్ మీద ఫోకస్ చేయండి, కెమిస్ట్రీ ప్రాపర్గా వచ్చా కెమిస్ట్రీ మీద ఫోకస్ చేయండి. అంతేగాని లాస్ట్ మూమెంట్లో రాని సబ్జెక్ట్ ఓపెన్ చేసి చదువుతా, రానిదంతా నేర్చుకొని ఎంసెట్కి వెళ్ళి రాస్తా అంటే అట్లా వర్కౌట్ అవ్వదు. అండ్ మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీరు బీటెక్లో జాయిన్ అయినాక కూడా అసలు మీరు ఏమేమి నేర్చుకోవాలి, కోడింగ్ ఎట్లా నేర్చుకోవాలి, ఏ గ్రూప్స్ ఏంటి, బీటెక్కి సంబంధించిన కంటెంట్ అంతా మన పేజ్లో పెడుతూ ఉంటా. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ నేను ఈ వీడియోతోని మన యూట్యూబ్ ఛానల్ 20K సబ్స్క్రైబర్స్ హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నా. అది కంప్లీట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఈ వీడియో చూస్తారు కాబట్టి వాళ్ళందరికీ నేను పరిచయం చేసుకోవాలి అనుకుంటున్నా. నేను ఒక బీటెక్ స్టూడెంట్ని, నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో చదువుకున్నా. సో నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ నా యూట్యూబ్ పేజ్లో కానీ ఎలాంటి కంటెంట్ ఉంటుంది అంటే, మీరు బీటెక్లో జాయిన్ అయినాక అసలు ఏమేమి స్కిల్స్ నేర్చుకోవాలి, ఆపర్చునిటీస్ అంటే జాబ్ అప్డేట్స్ గురించి కానీ, ఇంటర్న్షిప్స్ కానీ, హ్యాకథాన్స్ కానీ, బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచే మీరు ఇంటర్న్షిప్స్లో ఎట్లా జాయిన్ కావాలి, మీ రెజ్యూమ్ ఎట్లా తయారు చేసుకోవాలి, వీటన్నిటి గురించి ఒక ఎండ్ టు ఎండ్ మీరు బీటెక్ స్టూడెంట్గా ఏమేం చేయాలి అని కంప్లీట్ రీసోర్సెస్ నా పేజ్లో దొరుకుతాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీ అందరికీ ఖచ్చితంగా నా పేజ్ హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొకటి, చాలామంది వీడియో చూస్తున్నారు, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. ఎట్ ద సేమ్ టైం లైక్ చేసి మీ ఒపీనియన్ ఏంటి ఈ వీడియో మీద అని కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. యూట్యూబ్ ఆల్గరిథం మనకు తెలుసు కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీరు బీటెక్ జాయిన్ అయినాక హెల్ప్ అయ్యే కంటెంట్ వస్తూ ఉంటుంది. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎంసెట్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.